హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. మన వీడియోలో అంటే మన ఛానల్లో మనం ఎప్పుడు గార్డెన్ రిలేటెడ్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను కదండి. ఇవాళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కాబట్టి ఇక్కడ కొంచెం క్లీనింగ్ అది జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండాకాలంలో చింతపండు, అలాగే కారప్పొడి, ఆవకాయ, అలాగే మనం ఏదైనా సరే పికల్స్ పెట్టుకోవాలనుకున్నా ఇప్పుడు ఎండాకాలం సరైన టైం కాబట్టి, అంటే కరెక్ట్ అయిన టైం కదా ఇది. సో ఇప్పుడు అన్ని పనులు జరుగుతూ ఉంటాయండి. అలాగే ఇవాళ వీడియోలో మనం చింతపండుని నల్లబడకుండా, అలాగే అది పురుగు పట్టకుండా చాలా రోజులు ఇలాగా మనకి ఉన్నట్టుగా కొత్త చింతపండులా ఉండటానికి ఎలాంటి టిప్స్ అయితే యూస్ చేయాలో చూద్దామండి ఇవాళ వీడియోలో. యూజువల్గా చింతపండు మనం కొని సంవత్సరం దాకా యూస్ చేస్తామండి. కొంతమంది అప్పుడప్పుడు కొనుక్కుంటూ ఉంటారు, కొంతమంది ఏమో సంవత్సరం పాటు యూస్ చేస్తూ ఉంటారన్నమాట. సో మేము కూడా అంతేనే. ఇది మాకు అమ్మ వాళ్ళకి చెట్లు ఉన్నాయండి, చింత చెట్లు, ఒకటో రెండో పొలంలో. అందులో నుంచి వచ్చిన చింతపండు అమ్మ ఇలా దాంట్లో ఉండే గింజలన్నీ తీసేసి ఉంచేస్తుందండి. మొత్తం బాగా అయితే క్లీన్ చేయదన్నమాట. అంత టైం ఉండదు తనకి, పొలంలో పనులు అవి ఉంటాయి కదా. సో అందుకే తనకి అంత టైం ఉండదు కాబట్టి ఎప్పుడు ఇలా కొట్టేసి అందులో ఉండే గింజలు అయితే తీసేసి ఉంచేస్తారనమాట. వీళ్ళు ఇంటికి ఎంత కావాలో అంత పెట్టుకుంటారు, మిగతాదైతే సేల్ చేస్తారు, లేకపోతే మా చెల్లి వాళ్ళకి అందరికీ ఇస్తూ ఉంటుంది అనమాట అమ్మ. సో మిగతాదేమో తెలియదు నాకు, సేల్ చేస్తారేమో పెద్దగా తెలీదు. కాకపోతే దీన్ని ఇలా ఉంచేసి నాకైతే ఇచ్చిందనమాట. నేను 1.5 కేజీన్నర దాకా తీసుకున్నాను అమ్మ దగ్గర, నాకు కావాలని చెప్పి. సో ఇలా ఉన్న చింతపండుని మనం సంవత్సరం పాటు మనం పెట్టుకున్నాం అనుకోండి, సో ఇది పాడైపోతుంది, మనకి పురుగులు కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇందులో గింజలు ఉంటాయి కదా, సో దాంతోపాటు పురుగులు వచ్చేసే అవకాశం అయితే చాలా ఉంటుంది. అలాగే చింతపండు మీరు ఇలాగే ఉంచేస్తారంటే నల్లబడిపోద్దు కూడా. అందుకే మనం ఏం చేద్దామంటే చింతపండుని మొత్తం క్లీన్ చేసేసి పెట్టుకుంటాం. మనకి అమ్మ ఇంటికి ఎంత కావాలో అంత మాత్రమే క్లీన్ చేసుకుంటుందండి, మిగతాదంతా అలా ఉంచేస్తుంది అనమాట. ఉండను కూడా ఉండదన్నమాట, చింతపండు మొత్తం ఖాళీ అయిపోద్ది. సో నాకైతే అలాగే ఇచ్చిందనమాట. నాకు అంత క్లీన్ చేసుకోవడానికి నాకు కూడా ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఇవాళ చింతపండు తీసుకుని కూర్చున్నాను క్లీన్ చేద్దామని చెప్పి. అలా కూర్చునేసరికి నాకు కూడా జ్ఞాపకం వచ్చి ఒక వీడియో అయితే చేశాను అనమాట. మన వ్యూవర్స్ ఎవరికైనా యూస్ అవుతుందేమో ఈ వీడియో అని అనిపించిందండి, అందుకే ఈ వీడియో అయితే చేశానండి. సో చింతపండుని ఈ విధంగా మొత్తం పైన ఉన్న పీచు మొత్తం తీసుకొని అందులో ఉన్న పొట్టు గింజలు ఏమైనా ఉంటే, చింత గింజలు ఏమైనా ఉంటే అవి కూడా తీసేసి పక్కన పెట్టేసి మొత్తం ఇలా చింతపండుని బాగా క్లీన్ చేసేసి ఉంచుకున్నారనుకోండి, మీకు వంట చేసేటప్పుడు సడన్గా తీసుకొని నానబెట్టుకోవచ్చు, కడిగే పని ఉండదు మీకు. ఒకటి. రెండోది ఏంటి అంటే చింతపండుకి పురుగు పట్టకుండా ఉంటుందండి. మీరు ఒక సంవత్సరం కాదు కదా, 2 సంవత్సరాల దాకా పెట్టినా కూడా చింతపండుకి పురుగు పట్టకుండా ఉంటుంది. అలాగే చింతపండు నల్లబడకుండా ఉండాలి అని అంటే ఏం చెయ్యాలి, చాలామందికి ఇలాంటి డౌట్స్ అయితే ఉంటుందండి, నాకు కూడా ఉండింది ఇంతకుముందు. సో ఇప్పుడైతే ఈ విధంగా చింతపండుని క్లీన్ చేసుకొని దీన్ని బాగా ఎండబెట్టుకోవాలి. 2 డేస్ దాకా కొంచెం బాగా ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి కదా, 1 డే అయినా కూడా సరిపోతుందండి. కానీ నిలవ పెట్టే వాటికైతే చాలా రోజుల దాకా నిలవ ఉంచుకుంటాం కాబట్టి వాటిని అయితే 2 డేస్ దాకా ఎండబెట్టుకుంటే చాలా మంచిదండి. అలాగే దీన్ని స్టోర్ చేసుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉందండి. చింతపండుని స్టోర్ చేసుకోవడానికి ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా మీరు దాన్ని పింగాణి జార్స్ ఉంటాయి కదా మనకి, వాటిలోకైనా పర్వాలేదు, లేకపోతే గాజువి బాటిల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా మీరు స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు అన్నమాట. అది ఈ విధంగా గనక మీరు చింతపండు క్లీన్ చేసేటప్పుడు మొత్తం లూజ్ విడివిడిగా అయిపోతుంది కదా, సో లూజ్గా ఉంటుంది. సో అలాంటప్పుడు అది గాలి ఆడితే మీకు నల్లబడిపోతుంది అన్నమాట. సో అలా గాలి ఆడకుండా చింతపండుని ఇలా ముద్దల కింద అంటే ఉండలుగా కట్టేసి గట్టిగా మీకు ఎంత కుదిరితే అంత నొక్కేసుకొని ఉండల్లా వేసుకొని మీరు వీటిని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అంటే చింతపండుని ఈ విధంగా కూడా మీరు స్టోర్ చేసుకున్నారనుకోండి, చింతపండు సంవత్సరం పాటు అలాగే ఉంటుందండి, నల్లబడకుండా ఉంటుంది. కానీ జార్ మూత అనేది కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ జాడీ కనుక మీకు అవైలబుల్గా ఉంటే జాడీలో కూడా మీరు వేసుకోవచ్చు. మనకు ఆవకాయ అది పెడతాం కదా జాడీ, అలాంటిది ఏదైనా జాడీ ఉందనుకోండి పాతది, అందులో కూడా మీరు చింతపండుని స్టోర్ చేసుకోవచ్చు. కానీ స్టోర్ చేసుకునే ముందు చింతపండులోకి పిడికెడు ఉప్పు అనేది వేసుకోండి. చింతపండు ఎంత ఉందో దానికి తగ్గట్టు మీరు ఉప్పు అనేది వేసుకోవాలండి. కల్లుప్పు అయితే యూజ్ చేయండి మీరు, పొడి ఉప్పుని కాకుండా కల్లుప్పు యూజ్ చేసి చింతపండుని స్టోర్ చేయడం చాలామందికి తెలిసే ఉంటుందండి. కానీ
నేను కూడా చెప్తున్నానని ఏమనుకోవద్దు, తెలుసుంటే ఏమనుకోవద్దు. తెలియని వాళ్ళకైతే వీడియోని అయితే షేర్ చేయండి తప్పకుండా. యూస్ఫుల్ అని అనిపిస్తే మాత్రం వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి తప్పకుండా వీడియోని. సో ఇలా పిడికెడు కల్లుప్పు అయితే తీసుకున్నానండి. తీసుకుని ఇలా పలుచగా మొత్తం చింతపండులోకి అయితే ఉప్పు వేసేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుని వేసుకోవాలన్నమాట. ఒకే చోట ఉండకుండా ఉప్పు అనేది స్ప్రెడ్ చేసుకొని మీరు ఇలా వేసుకోవాలన్నమాట. సో ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మీరు చింతపండుని అలా ఉండల్లా కట్టేసి పెట్టారనుకోండి, చింతపండు అనేది నల్లబడకుండా ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఇవాల్టి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుందండి. మన ఛానల్లో గార్డెన్ రిలేటెడ్గా చాలా వీడియోస్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి చూసుకోవచ్చు మీరు. సో ఇవాల్టి వీడియో ఇది కొంచెం స్పెషల్ వీడియో అని అనిపించిందండి, అందుకే పెట్టాను. ఎందుకంటే చాలా మందికి యూస్ అవుతుందండి. మన హౌస్ వైఫ్ ఉండే వాళ్ళకి కానివ్వండి, వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, చాలా మందికి ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుని ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. సో మరి మీకు ఎలా కనిపించింది ఈ ఐడియా అని చెప్పి నాకు కింద కామెంట్ చేయండి. మీలో ఎంతమంది నేను చెప్పిన ఈ ఐడియాని ఫాలో అవుతున్నారు అని కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం.